హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిరీస్ కనెక్షన్ వీడియో ఆల్రెడీ ప్రాక్టికల్గా చేశాను ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇది కూడా సిరీస్ కనెక్షన్ ప్రాక్టికల్ వీడియో ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి ప్రాక్టికల్గా ఎట్లా సిరీస్ కనెక్షన్ ఇస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు సిరీస్ కనెక్షన్లో 4 లైట్లు ఫ్రెండ్స్. ఇవి 4 హోల్డర్లు. ఈ 4 హోల్డర్లు 4 లైట్లతో సిరీస్ కనెక్షన్ ఎట్లా చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. హోల్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ హోల్డర్ ఉంది కదా, హోల్డర్ నుంచి మళ్ళీ హోల్డర్కు ఫేస్ అనేది ఇట్లా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ హోల్డర్ ఉంది కదా, ఇప్పుడు మెయిన్ ఫేస్ దీనికి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ రెడ్ కలర్ వైర్ ఇంకో హోల్డర్కి రెడ్ కలర్ వైర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇన్కమింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం అవుట్ గోయింగ్ మళ్ళీ ఇంకొక హోల్డర్కి కూడా మళ్ళీ ఫేస్ వెళ్తాయి. అంటే మొత్తం ఇట్లా ఫేస్లు వెళ్తాయి ఫ్రెండ్స్. లాస్ట్లో మాత్రం న్యూట్రల్ కనెక్ట్ అవుతుంది. ఒకసారి ఇవి ఇచ్చి చూద్దాం. ఇది మెయిన్ ఫేస్ అనుకోండి ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఫేస్. మెయిన్ ఫేస్ వచ్చిన తర్వాత మళ్ళీ అవుట్ గోయింగ్ కూడా మళ్ళీ ఫేస్ వెళ్తుంది ఫ్రెండ్స్. సేమ్ ఇట్లే కనుమ 3 హోల్డర్ కూడా ఇట్లే లూపింగ్ ఇట్లా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకటి వస్తుంది ఒకటి పోతుంది అన్నట్టు. ఇంకోటి ఇది ఉంది కదా, దీనికి మళ్ళీ ఇన్కమింగ్ ఫస్ట్ దానికి ఇవ్వాలి. మళ్ళీ అవుట్ గోయింగ్ కూడా మళ్ళీ ఇట్లా ఫస్ట్ ఫేస్ వచ్చింది కదా, అవుట్ గోయింగ్ కూడా మళ్ళీ ఇంకో హోల్డర్కి మళ్ళీ ఫేస్ వచ్చింది. మళ్ళీ అవుట్ గోయింగ్ కూడా మళ్ళీ ఇంకోటి ఇంకో హోల్డర్కి వెళ్తుంది ఇది ఫ్రెండ్స్. ఫస్ట్ హోల్డర్ ఉంది కదా, మెయిన్ ఫేస్ వచ్చింది కదా, ఫస్ట్ హోల్డర్కి మెయిన్ ఫేస్ వచ్చిన తర్వాత మళ్ళీ అవుట్ గోయింగ్ కూడా దీని నుంచి మళ్ళీ ఈ సెకండ్ దానికి ఇన్కమింగ్ వచ్చింది. మళ్ళీ అవుట్ గోయింగ్ సెకండ్ నుంచి మళ్ళీ థర్డ్ దానికి ఫస్ట్కి వచ్చింది. మళ్ళీ థర్డ్ అవుట్ గోయింగ్ వచ్చేసి ఫోర్త్ లాస్ట్ దానికి ఇన్కమింగ్ వచ్చింది. ఇట్లా ఒకదానికి ఒకటి ఇట్లా లూపింగ్ ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక లాస్ట్లో ఇంకోటి మిగిలింది కదా ఫ్రెండ్స్, దీనికి న్యూట్రల్ ఇవ్వాలి. మెయిన్ న్యూట్రల్ ఇవ్వాలి. మెయిన్ న్యూట్రల్ ఇచ్చి చూద్దాం. మెయిన్ న్యూట్రల్ ఇచ్చినాం ఫ్రెండ్స్. మెయిన్ న్యూట్రల్ ఇచ్చినాం, ఫేస్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనిలోకి ఒకసారి లైట్ పెట్టి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంతకుముందు ప్యారలల్ కనెక్షన్లో ఇక్కడ సెకండ్ బల్బ్ ఉంది కదా, సెకండ్ బల్బ్ కాడ వైర్ ఏమైనా కాలిపోయినా లేదంటే హోల్డర్ కాలిపోయినా లైట్ ఈ 3 దాంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సెకండ్ దాని కాడ ప్యారలల్ కనెక్షన్లో పోయింది అనుకోండి, ఆ సెకండ్ రాదు, కనుమ లైట్లు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఈ సిరీస్ కనెక్షన్లో మాత్రం ఈ నుంచి ఇట్లా ఫేస్ వచ్చింది కదా, ఈ నుంచి ఇట్లా న్యూట్రల్ వచ్చింది కదా,
నీకు ఇక్కడ ఏ లైట్ పోయినా ఏ హోల్డర్ పోయినా కానీ సిరీస్ కనెక్షన్లో మొత్తం ఎక్కడ పవర్ రాదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇది ఒకసారి నేను ఇక్కడ సెకండ్ ఉంది కదా, సెకండ్ కాడ కనెక్షన్ ఇలా తీసేసిన ఫ్రెండ్స్. ఇక్కడ వైర్ అనేది తీసేసిన, వైర్ తీసి అంటే పవర్ అనేది ఇట్లా వచ్చి ఈ నుంచి ఇక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వచ్చి మళ్ళీ ఇక్కడ న్యూట్రల్ కలుస్తుంది కాబట్టి అలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ టచ్ చేసినాం అనుకోండి ఫ్రెండ్స్, వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం వైర్ కనెక్షన్ అనే కాదు, హోల్డర్దైనా లైట్ ప్రాబ్లం ఉన్నా సరే, ఒకసారి లైట్ కూడా ఉంది కదా, లైట్ ఒకసారి తీసేసి చూద్దాం ఫ్రెండ్స్. లైట్ కూడా తీసేసిన ఫ్రెండ్స్, పవర్ ఆల్రెడీ ఉంది హోల్డర్కి. లైట్ తీసేసినాం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇది సప్లై చేస్తుంది ఫ్రెండ్స్. లోపల రెండు అవి టర్మినల్స్ ఉన్నాయి కదా, అవి రెండు ఇట్లా టచ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ది ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ నుంచి ఇక్కడికి సప్లై పంపించాలంటే మళ్ళీ లైట్ ఉండాలి. అందుకని హోల్డర్ పోయినా లైట్ పోయినా అక్కడ కనెక్షన్ పోయినా కానీ సిరీస్ కనెక్షన్లో మాత్రం రాదు ఫ్రెండ్స్. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ కనెక్షన్లు అన్నీ కరెక్ట్గా ఉంటేనే సిరీస్ కనెక్షన్ మొత్తం ఓకే అవుతుంది. ఇంకొక 10 లైట్లు ఉన్నా సరే ఫ్రెండ్స్, ఎక్కడ లైట్ కాడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైట్ పోయిన తర్వాత మనకు ఇప్పుడు లైట్ అన్నా పెట్టాలి. ఒకవేళ మన కనెక్షన్ ప్రాబ్లం ఉందనుకోండి వైర్ కాడ, ఆ వైర్ అన్నా సెట్ చేయాలి. లేదంటే హోల్డర్ పోయిందనుకోండి, ఆ హోల్డర్ అన్నా కొత్త తెచ్చుకోవాలి, లేదంటే లైట్ అన్నా మార్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లైట్ మళ్ళీ ఒకవేళ ఇది పోయిందనుకోండి, మళ్ళీ కొత్త తీసుకొచ్చి పెట్టాలి. ఇట్లా లైట్ తీసుకొచ్చి పెట్టినాం. ఒకవేళ మనకి లైట్ హోల్డర్ అందుబాటులో లేదు, చాలా లైట్లు ఇంకా ఇప్పుడు 4 ఉండే కాదు, ఇంకా 100 లైట్లు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, హోల్డర్ లేదు లైట్ లేదు, ఈ ఒక్కదాని వల్ల మనకు హోల్డర్ లైట్లు లేవు ప్రస్తుతానికి. కానీ కనెక్షన్ మొత్తం మనకు ఇప్పుడు ఈ నైట్లో నడవాలి అనుకున్నాం అనుకోండి, ఈ హోల్డర్ ఈ కనెక్షన్ ఉంది కదా, ఈ కనెక్షన్ కాకుండా ఇప్పుడు ఇక్కడ సైడ్లో ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ ఉంది కదా, ఈ రెండు జాయింట్ చేయాలంటే హోల్డర్ నుంచి కనెక్షన్ తీసేసి ఇది రెండు జాయింట్ చేస్తే అప్పుడు ఒక్క లైట్ వెలగకుండా ఈ 3 లైట్లు వెళ్తాయి. ఇంకా దీని తర్వాత ఇంకెన్ని లైట్లు ఉన్నాయి అట్లాగే వెలుగుతాయి. ఒకసారి ఈ కనెక్షన్ ఆ కనెక్షన్ రెండు కలిపి కూడా చూద్దాం. స్విచ్ ఒకసారి ఆన్ చేసి ఈ హోల్డర్కు ఉన్న కనెక్షన్ తీసి అది రెండు జాయింట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ కనెక్షన్ ఆన్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసి మనము ఒక హోల్డర్ ఉంది, ఆ హోల్డర్ ఈ రెండు ప్రాబ్లం ఉన్నాయి అనుకోండి, ఎమర్జెన్సీ ఇప్పుడు తీసుకురాలేము, ఈ ఉన్న లైట్ మాత్రం నడవాలి అంటే వర్కింగ్ కావాలి. అలాంటి టైంలో ఈ హోల్డర్ బల్బ్ తీసేసి పక్కన పెట్టేసి ఈ 2 వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి 2 వైర్లు, ఈ 2 వైర్లు జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. జాయింట్ చేస్తే అప్పుడు వర్క్ అవుతుంది. ఒకసారి నేను జస్ట్ టచ్ చేస్తున్నాను, ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, టచ్ చేసిన ఫ్రెండ్స్, ఇవి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సిరీస్ కనెక్షన్లో ఏ లైటు ఏ హోల్డర్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ లైటు రాదు. అంటే ప్యారలర్కు సిరీస్కు కొంచెం వైరింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్యారలర్కి అయితేనేమో ఫేస్ న్యూట్రల్ 2 వైర్లు రావాలి. ఇక్కడ మాత్రం ఒకవేళ 20 లైట్లు ఉన్నాయనుకోండి, 20 లైట్లకు ఇట్లా ఒకదానికి ఒకటి ఇట్లా చిన్న చిన్నగా లూపింగ్ ఒకటే వైర్ వస్తున్నట్టు. ఒకవేళ నీకు ప్యారలర్ కనెక్షన్ అయితే ఇంకొక వైర్ కూడా రన్ కావాలి. ఇక్కడ ప్యారలల్ కనెక్షన్లో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ప్యారలల్ కనెక్షన్కు సిరీస్ కనెక్షన్కు తేడా ఏంది అని అంటే, ప్యారలల్ కనెక్షన్ అనే దానికి హోల్డర్కి 2 వైర్లు రావాలి, ఫేస్ రావాలి న్యూట్రల్ రావాలి. ఎన్ని లైట్లు ఉంటే అనే దానికి ఫేస్ న్యూట్రల్ రావాలి. అందులో ఎన్ని లైట్లు ఉన్నా ఆ ఒక్క లైట్ కాడ, ఒక్క లైట్ లేదంటే 2 లైట్లు అనుకోండి, 2 లైట్ల కాడ న్యూట్రల్ వైర్ కట్ అయింది, లేదంటే హోల్డర్ పోయింది, లైట్ పోయింది, ఆ 20 లైట్లలో ఆ 2 ప్రాబ్లం అనుకో, 2 ప్రాబ్లం వరకు రావంతే, కనుక 18 లైట్లు వెలుగుతాయి, లైట్లు ఆన్ అవుతుంది. ఈ సిరీస్ కనెక్షన్లో మాత్రం 20 లైట్లు ఉన్నాయనుకోండి, 20 లైట్ల నుంచి సేమ్ కనెక్షన్ ఇలాగే ఇచ్చినాం, కానీ అందులో ఒక హోల్డర్ పోయిందనుకోండి ఏ లైట్ ఆన్ కాదు, లైట్ పోయిందనుకోండి ఏ లైట్ ఆన్ కాదు, కనెక్షన్ కాడ ఏదైనా కాలిపోయిందనుకోండి ఏది లైట్ ఆన్ కాదు. మళ్ళీ ఆన్ కావాలంటే ఇప్పుడు బల్బ్ పోతేనేమో బల్బ్ పెట్టుకోవాలి, హోల్డర్ పోతే హోల్డర్ పెట్టుకోవాలి, కనెక్షన్ ఒకవేళ ఆడ కాలిపోయిందనుకో కనెక్షన్ లూపింగ్ చేసుకోవాలి.
మనకు హోల్డరు లైటు టైంకు లేదనుకోండి, ఆ కాలిపోయిన కాడ రెండు ఇప్పుడు నేను చేసిన కదా, ఆ రెండు చేంజ్ చేస్తే వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ చేస్తాను.